నాకొక ఆల్మోస్ట్ 1 ఇయర్ నుండి గోల్కొండ ఫోర్ట్ అండ్ యాదగిరిగుట్ట అవన్నీ చూడాలని డ్రీమ్ ఉండే. ఫైనల్లీ నేనైతే ఫోర్ట్‌కైతే వచ్చేసాను. ఐ మీన్ గోల్కొండ ఫోర్ట్‌కి. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే పాతకాలం హౌసెస్ ఎలా ఉంటాయి, వాళ్ళ రాజ్యం ఎలా ఉంటదని చూడడం నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట. అండ్ ఇక్కడ చిన్న చిన్నగా హౌసెస్ లాగా ఉన్నాయి. నాకు భలే నచ్చాయి అవి. అంత క్యూట్‌గా ఉండే. అండ్ ప్లేస్ మాత్రం ఎంత నీట్‌గా పెట్టారో, కొంచెం గూడా గలీజ్ లేకుండా చాలా నీట్‌గా పెట్టారు. మొత్తం గ్రీనరీగా చెత్త ఏం లేకుండా భలే ఉండే. అండ్ ఫుడ్ అయితే అలో అస్సలు లేదు. అంటే టిఫిన్స్ అలో లేదు. బట్ స్నాక్స్ అయితే తీసుకెళ్ళొచ్చు. మాకు తెలియక మేము చిత్రాన్నం అవైతే తీసుకెళ్ళాం. బట్ చిత్రాన్నం అలాంటివి అలో లేదు. కావాలంటే స్నాక్స్ తీసుకెళ్ళొచ్చు అని చెప్పారు. సో మేమైతే ఇంక మళ్ళీ బయటికెళ్ళి అక్కడ షాప్ దగ్గర కూర్చొని తినేసి ఇంకా మళ్ళీ లోపలికైతే వెళ్ళిపోయాము టికెట్ తీసేసుకొని. బట్ సమ్మర్‌లో మాత్రం ఈ ప్లేస్‌కి అస్సలు రావద్దు. ఎందుకంటే కొండ ఎక్కాలి గదా! మనం అన్ని స్టెప్స్ ఎక్కాలి అంటే ఆ ఎండలో చచ్చిపోతాం అసలు. ఎక్కడం చాత కూడా కాదు. లేదు మేము సమ్మర్‌లోనే వెళ్తాం అనుకుంటే ఖచ్చితంగా మీ వాటర్ బాటిల్స్ అయితే మీరు క్యారీ చేయాల్సిందే. ఎందుకంటే కొన్ని మెట్లు ఎక్కేసరికి మనకి ఆయాసం వచ్చేస్తది. వాటర్ ఫుల్ దప్పికేస్తాయనమాట. సో మీరే స్నాక్స్ అండ్ వాటర్ బాటిల్స్ ఫుల్‌గా క్యారీ చేయాల్సిందే. అండ్ ఇక్కడ ఇంకో బెనిఫిట్ ఏంటంటే మనకి అక్కడక్కడ వాటర్ ట్యాంక్స్ అయితే పెడతారు, ప్రొవైడ్ చేస్తారు. కానీ అయిపోవడం వలన వాటర్ ఎందుకో తెలియదు కానీ చాలా సన్నగా వస్తాయన్నమాట. సో మీరు తీసుకెళ్ళడం బెటర్. అండ్ నాకు ఈ ప్లేస్ అయితే చాలా బాగా నచ్చింది. ఆ మధ్యలో ఒక కుండీలాగా వాటర్‌ది ఉంది. ఇప్పుడైతే వాటర్ లేవు. బట్ ఇంతకుముందు ఉండేదేమో. అండ్ ఇక్కడ పైన ఉంది కదా! అదైతే నాకేదో వాచ్ లాగా అనిపించిందనమాట. అండ్ ఇక్కడైతే మనం స్టార్ట్ అయిపోవాలి కొండ పైకి ఎక్కడానికి. సో చాలామంది ఉండే. మేము కావాలనే వీకెండ్స్‌లో వెళ్ళామనమాట. ఎందుకంటే వీకెండ్స్‌లోనే చాలామంది ఉంటారు. నార్మల్ డేస్‌లో ఎవ్వరు ఉండరు. అంత కొంచెం భయంలాగా ఉంటదని. సో నేను పైన ఏముంటదా అని చాలా ఎక్సైట్‌మెంట్‌తో వెయిట్ చేశాను. ఆ ఎక్సైట్‌మెంట్ మొత్తం నాకు ఎంత హ్యాపీ ఇచ్చిందో. ఎందుకంటే నేను దేవుని దర్శనం చేసుకున్నాను. అంతకన్నా మనకి ఇంకేం భాగ్యం ఉంటుంది. అండ్ ఇక్కడ ఇంకో నచ్చిన విషయం ఏంటంటే ఆ కొండల పైన మనకి విగ్రహాలు డ్రా చేశారనమాట. శివుడిది అండ్ అమ్మవారిది. అంటే ఆ పెయింటింగ్ ఎంత నీట్‌గా ఏశారంటే అసలు చూడముచ్చటగా ఉండే. అండ్ ఇక్కడైతే ముడుపులు అంటారు కదా! అవి కట్టారనమాట వాళ్ళ కోరికలు తీర్చుకోవడానికి. అండ్ నాకైతే దర్శనం చేసుకున్నాక కింద నుండి పైకి వచ్చాను అన్న అలసట మొత్తం తీరిపోయింది. అంత డివోషనల్‌గా అంత పీస్‌ఫుల్‌గా ఉండే. అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా! ఆ చెట్టు వచ్చేసి జామ చెట్టు అంట. అది చాలా చిన్నగా ఉంది. బట్ దానికి కూడా పూజలు చేస్తున్నారు. అండ్ ఇక్కడ పైకెళ్ళిన తర్వాత వ్యూ మాత్రం నిజంగా భలే ఉంది. అంటే పైకెక్కి మొత్తం వ్యూ చూస్తే మనకి నియర్లీ అంటే గచ్చిబౌలి మొత్తం కనిపించేస్తది. అండ్ ఇక్కడ ఏంటంటే చాలామంది విజిటర్స్ ఎలా వచ్చారంటే అంటే అమెరికన్స్ నుండి వచ్చారనమాట. అందరూ చాలామంది ఫారినర్సే వచ్చారు. అండ్ మేమైతే వాళ్ళతో ఫొటోస్ కూడా దిగామన్నమాట. అడిగి పాపం వాళ్ళు అంటే వద్దు అని కనీసం నో అని కూడా చెప్పలేదు. యాహ్! యూ క్యాన్ అని చెప్పి మాతో ఫొటోస్ అయితే దిగేశారు. సో ఇక్కడైతే తనైతే ఎంత క్యూట్ ఉండే నా బ్లాక్ డ్రెస్ అమ్మాయి. నాకు